హాయ్! దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నీ తనుకై ఎపిసోడ్ నంబర్ 131. ఒకప్పుడు కళ్యాణ్, మైథిలి వెళ్ళిన పోలేరమ్మ తల్లి దగ్గరికి అనసూయం గారు మైథిలి జాతకాన్ని తీసుకొని అర్జున్‌తో కారులో వెళ్తుంటుంది. కొన్ని గంటలు గడిచిన తర్వాత అనసూయం గారు చెప్పినట్టు అర్జున్ కార్‌ని అడవి ప్రాంతంలో ఉన్న పోలేరమ్మ తల్లి దగ్గరికి తీసుకెళ్తుంటాడు. అర్జున్ ఆ అడవి ప్రాంతాన్ని, ఆ అడవి మనుషుల్ని కొత్తగా చూస్తూ డ్రైవ్ చేస్తూ ముందుకు వెళ్తుంటాడు. కార్ ఇక్కడ ఆపు అర్జున్ అని అనసూయం గారు ఓ దగ్గర కార్ పార్కింగ్ చేయిస్తుంది. ఇద్దరు కారు దిగి పోలేరమ్మ తల్లి దగ్గరికి వెళ్తుంటారు. ఎప్పటిలాగానే పోలేరమ్మ తల్లి దగ్గరగా అడవి ప్రజలు జన సమూహం కనిపిస్తుంటుంది. తమ సమస్యలు తీర్చమని భక్తులు నిప్పుల గుండంలో నడవటం కూడా కనిపిస్తుంటుంది. అర్జున్కి ఆ పరిసరాలన్నీ కొత్తగా, ఆశ్చర్యంగా చూస్తుంటాడు. ఇద్దరు వెళ్ళి ఆ పోలేరమ్మ తల్లి దర్శించుకొని కొద్దిసేపటికి పూజా కార్యక్రమాలు పూర్తి చేసి వస్తుంటారు. అక్కడ నుంచి ఆ తల్లికి కాస్త సమీపంలో ఓ కుటీర వైద్యాలయంలోకి వెళ్తారు. అక్కడ కాషాయ వస్త్రాలు ధరించిన స్త్రీ, పురుష భక్తులు కాలు చేతులు పడిపోయిన వాళ్ళకి అడవి తల్లి ఆకు రసాలతో వైద్యం చేయటం కనిపిస్తుంటుంది. అలా వైద్యం చేయటం అర్జున్ ఆశ్చర్యంగా చూస్తూ, ఇలాంటి ఆకురసం వైద్యాలు పనిచేస్తాయా అమ్మమ్మగారు అని అడుగుతాడు. పని చేస్తాయి అర్జున్. ఇంగ్లీష్ వైద్యంలో కూడా నయం కాని రోగాలను ఇక్కడ నయమవుతాయని నమ్మకంతో ప్రజలు ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకుంటారు. ఇదంతా ఆ పోలేరమ్మ తల్లి కృపా కటాక్షం అనే నమ్మకంతో వచ్చి వైద్యం చేయించుకొని పూర్తి ఆరోగ్యంతో వెళ్తారు. ఇక్కడ ఒక స్వామీజీ ఆధ్వర్యంలో ఈ వైద్యం జరుగుతుంటుంది. మైథిలి జాతకం గురించి తెలుసుకోవడానికి ఆ స్వామీజీ గారిని కలవడానికి వెళ్తున్నాము అని అంటారు అనసూయం గారు. స్వామీజీ దగ్గర పనిచేసే ఒక భక్తుడు వాళ్ళ దగ్గరికి వచ్చి, స్వామీజీ ధ్యానంలో ఉన్నారు, మరి కాసేపట్లో ధ్యానంలో నుంచి వస్తారు, అప్పటి వరకు కూర్చోండి అని చెప్పి లోపలికి వెళ్తాడు. అనసూయం గారు అక్కడ ఉన్న అరుగు మీద కూర్చొని, ఒకసారి కళ్యాణ్ని ఇక్కడికి వెళ్ళి రమ్మంటే వాడు మైథిలిని తీసుకుని వచ్చాడంట. ఆ విషయం నాకు మొన్న ఓ మాటల సందర్భంలో చెప్పాడు. ఇక్కడ స్వామీజీ చెప్పేవన్నీ నిజాలవుతాయి. ఆ నమ్మకంతోనే మైత్రి జాతకం తెలుసుకుందామని వచ్చాను అని చెప్తుంటుంది. కొంతసేపటికి స్వామీజీ దగ్గర ఉండే భక్తుడు వచ్చి, స్వామీజీ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు అని చెప్పి వాళ్ళని తీసుకెళ్తాడు. కాషాయ వస్త్రాలు ధరించిన స్వామీజీ వాళ్ళని చూసి కూర్చోండి అని చెప్తాడు. ఇద్దరు ఆ స్వామీజీకి నమస్కరించి కూర్చుంటారు. నా మనవరాలు జాతకం చూసి తన పెళ్లి గడియల గురించి చెప్తారేమోనని తన జాతకాన్ని తీసుకొని వచ్చాను స్వామి. ఇది నా మనవరాలు జాతకం అంటూ మైథిలి జాతకాన్ని ఇవ్వబోతుంది. నేను ఎవరి జాతకానైనా ఒక్కసారే చూస్తానని మీకు తెలుసు కదమ్మా అని అడుగుతాడు స్వామీజీ. తెలుసు స్వామి, కానీ నా మనవరాలు జాతకాన్ని మీరెప్పుడూ చూడలేదు అని అంటుంది అనసూయం గారు. స్వామీజీ మైథిలి జాతకాన్ని చేతిలోకి తీసుకొని భక్తితో కళ్ళు మూసుకొని అతని దీర్ఘ దృష్టితో గ్రహిస్తూ, అవును, ఈ జాతకాన్ని నేను ఇంతకుముందు చూడలేదు అని చెప్పి భక్తితో నమస్కరించుకొని ఆ జాతకాన్ని తెరిచి చూస్తుంటాడు. స్వామీజీ ఏం చెప్తాడో అని ఇద్దరిలోనూ ఆతృత కనిపిస్తుంటుంది. ఇక అర్జున్ అయితే మనసులో మాట్లాడుకుంటూ, మైథిలికి దూరమై కళ్యాణ్ ఉండలేడు, మైథిలికి కళ్యాణ్తో పెళ్లి జరిగే గడియలు ఉన్నాయని స్వామీజీ చెప్పాలి అని కోరుకుంటాడు. స్వామీజీ ఆ జాతకాన్ని మామూలుగా చూడటం మొదలుపెట్టి కొన్ని క్షణాలకి కళ్ళు పెద్దవి చేసి దాన్ని దీర్ఘంగా చూస్తూ ఆందోళనకు గురవుతూ కనిపిస్తుంటాడు. స్వామీజీ ఆందోళనకు గురవుతుంటే ఈ ఇద్దరిలోనూ ఇంకా కంగారు పెరుగుతూ మొహాలు చూసుకుంటారు. స్వామీజీ ఆ జాతకాన్ని తీక్షణంగా చూసి, ఈ యువతి పెళ్లి గడియల గురించి చెప్పలేను అని అంటాడు. ఆ మాటలతో ఈ ఇద్దరు కంగారు పడుతూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఏమైంది స్వామి, నా మనవరాలు పెళ్లి గడియల గురించి ఎందుకు చెప్పలేరు అని అడుగుతుంది అనసూయం గారు. మీరు ఈ యువతి పెళ్లి గడియల గురించి తెలుసుకోవడానికి వచ్చారు, కానీ ఈ యువతికి పెళ్లి గడియల కంటే ముందు మృత్యు గడియలు సమీపిస్తున్నాయి
అంటాడు. అది విని ఇద్దరు ఒక్కసారిగా భయపడుతుంటారు. మృత్యు గడియలేంటి స్వామి? మీరు చెప్పేది నాకు ఆందోళనకరంగా ఉంది అని అంటుంది అనసూయం గారు భయపడుతూ. ఆందోళనకరంగా ఉన్నా ఇదే సత్యమమ్మా. ఈ మధ్యనే ఈ యువతి మృత్యువుతో పోరాడి మతి స్థిమితం కోల్పోయి బ్రతికింది కదా అని అడుగుతాడు స్వామీజీ. అవును స్వామి. ఓ సంఘటనలో తను ప్రమాదశాత్తు లోయలో పడింది. ఆ ప్రమాదం నుంచి కోలుకుంటుందో లేదో అనుకుంటే మతి స్థిమితం కోల్పోయి ప్రాణాలతో బయటపడింది అని అంటుంది అనసూయం గారు. అలాంటి మృత్యుగండం మరొకటి ఆమె కోసం ఎదురు చూస్తుందమ్మా. ఆ మృత్యు గడియలు ఈమె పెళ్లి గడియల్ని కమ్మేస్తున్నాయి. అంటే ఆమె పెళ్లి గడియల కంటే ముందే ఆమెను మృత్యు గడియలు సమీపిస్తున్నాయి. ఒకవేళ ఆమె మృత్యువుతో పోరాడి బయటపడినా ఆమె వివాహ గడియలు ఏ వ్యక్తితో కలిసి వస్తాయో చెప్పడానికి వీలు పడటం లేదు. దానికి కారణం ఈ మృత్యు గడియలు అడ్డుగా ఉండటమే. ఆమె జాతకరీత్యా ఆమె రాబోయే మృత్యువుతో పోరాడి బయటపడితే ఆమెకు ఖచ్చితంగా వివాహం జరుగుతుంది. లేదంటే వివాహం కంటే ముందే ఆమె ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది అని అంటాడు. అది వింటున్న అనసూయం గారికి, అర్జున్‌కి భయంతో కన్నీళ్ళు తిరుగుతుంటాయి. ఏంటి స్వామి మీరనేది? ఇప్పటికే నా మనవరాలు ఎన్నో కష్టాలు పడింది. మళ్ళీ మీరు మృత్యుగండం అని అంటున్నారేంటి స్వామి? అని అడుగుతుంది అనసూయం గారు కన్నీళ్లు పెట్టుకుంటూ. ఆ పోలేరమ్మ తల్లి ఏది చెప్పాలనుకుంటుందో నేను అదే చెప్తున్నానమ్మా. ఆమె మృత్యుగండంతో మరొకసారి పోరాడక తప్పదు. అయిన వాళ్ళే ఆమె మృత్యుగండానికి కారణం కాబోతున్నారు అంటాడు స్వామీజీ. అయిన వాళ్ళ అనుకుంటూ అనసూయం గారు, అర్జున్ భయపడుతుంటారు. ఇక ఈ జాతకం గురించి ఇంతకంటే ఎక్కువ చెప్పడానికి మృత్యు గడియలు సహకరించడం లేదు అంటాడు స్వామీజీ జాతక చక్రాన్ని తిరిగి ఇస్తూ. అనసూయం గారు ఆ జాతక చక్రాన్ని తీసుకొని కన్నీళ్ళు పెట్టుకుంటూ, స్వామి, నా మనోరాలు మృత్యువుతో పోరాడి ప్రాణాలతో బయటపడి తను సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి పరిష్కారం ఏమీ లేదా అని అడుగుతుంది బాధపడుతూ. ఇక్కడ పోలేరమ్మ తల్లే పరిష్కారం. వెళ్ళేటప్పుడు మళ్ళీ ఒకసారి పోలేరమ్మ తల్లిని దర్శించుకొని నీ మనసులో ఉన్న కోరికను చెప్పుకొని దీపారాధన చేసి వెళ్ళు. ఆ పోలేరమ్మ తల్లి కరుణిస్తే మీ కోరిక తీరుతుంది అని అంటాడు స్వామీజీ. అనసూయం గారు పుట్టెడు దుఃఖంతో కన్నీళ్ళు పెట్టుకుంటూ సరే స్వామి అంటుంది. ఇద్దరు కన్నీళ్ళు తుడుచుకొని లేచి ఆ స్వామీజీకి నమస్కరించి వెళ్తారు. స్వామీజీ మైథిలి జాతకాన్ని తలుచుకుంటూ భక్తితో కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళగానే స్వామీజీకి ఆ ధ్యానంలో భుజంగరావు, శ్రేయ కనిపిస్తుంటారు. ధనదాహంతో తనని మృత్యువడిలోకి పంపించడానికి ఈ పాపాత్ముడు రగిలిపోతున్నాడు. ప్రేమే ప్రాణంగా భావించే ఈ జంటను విడగొట్టడానికి ఆ పాపాత్మురాలు పాములు కదపడానికి సిద్ధంగా ఉంది. ఈ ఇద్దరిని దాటుకొని ఆ జంట కలుస్తుందో లేదో పోలేరమ్మ తల్లికి మాత్రమే తెలియాలి అని అనుకొని భక్తితో తిరిగి ధ్యానంలోకి వెళ్తాడు. అదే సమయంలో శ్రేయ చెస్ బోర్డ్లో పావులు కదిపి చెక్ ఆర్య అంటుంది పొగ్గరగా నవ్వుతూ. ఆర్య ఆశ్చర్యపోతూ ఏదో లక్కీగా గెలిచావు అంటాడు. కాదు, లక్ దక్కించుకోవడానికి అవకాశం కోసం చూశాను. ఆ అవకాశం రాగానే లక్ని చేదక్కించుకున్నాను. ఈ ఆటను బట్టి రాబోయే రోజులు నావి అన్నట్టుగా నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది అంటుంది నమ్మకంగా. తన మాటల్లో ఉన్న అర్థాన్ని ఆర్య గ్రహిస్తూ కోపంగా చూస్తుంటాడు. ఇంతకీ రేపేనా నువ్వు యుఎస్ వెళ్ళేది అని అడుగుతుంది శ్రేయ. కాదు, నువ్వు రానని చెప్పావు కదా, నేను కూడా కొన్ని రోజుల తర్వాత వెళ్దామని చూస్తున్నాను అంటాడు ఆర్య. శ్రేయ పొగరుగా నవ్వి కళ్యాణ్ని దక్కించుకోవడానికి నేనేమైనా చేస్తానేమోనని నీ భయమా అని అడుగుతుంది. నువ్వు ఎన్ని వేషాలు వేసినా కళ్యాణ్ నీకు దక్కడలే కానీ ఆ విషయం గురించి వదిలే. కళ్యాణ్ మరికొన్ని రోజులు ఉండమని నన్ను ఒత్తిడి చేశాడు. వాడి బలవంతంతో కూడా ఆగిపోయాను.
నేను మీ ఇంట్లో ఉండటం ఇష్టం లేకపోతే చెప్పు, వెళ్ళిపోతాను అంటాడు ఆర్య. ఏ ఆర్య, అలా ఎలా మాట్లాడుతున్నావు? నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్‌వి. నువ్వు ఇంకా మా ఇంట్లో కాకుండా ఆ కళ్యాణ్ వాళ్ళ దగ్గర ఉంటేనే నాకు కోపం వస్తుంది అని అంటుంది శ్రేయ సీరియస్‌గా చూస్తూ. బెస్ట్ ఫ్రెండ్‌ని అని మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో ఉండాలి. నేను చెప్పినట్టుగా విని ఇప్పటికైనా కళ్యాణ్‌ని మర్చిపో అంటాడు ఆర్య. శ్రేయ పొగరుగా నవ్వి, అది మాత్రం జరగదు ఆర్య. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్‌వే కానీ కళ్యాణ్ విషయంలో నాకు నెగిటివ్‌గా మాట్లాడితే మాత్రం కళ్యాణ్ కోసం నీ ఫ్రెండ్‌షిప్‌ని కూడా కాదనుకోవడానికి వెనకాడను. దీనిని బట్టే అర్థం చేసుకో కళ్యాణ్ నాకు ఎంతగా ఎక్కిపోయాడో అని చెప్పి వెళ్తుంది. శ్రేయ మొండితనం చూసి ఆర్య కూడా ఒకంత భయపడుతుంటాడు. కళ్యాణ్ చంద్రిక పెళ్లి ఫోటో ఆల్బమ్ని మైథిలికి చూపిస్తూ, వీళ్ళే మీ ఫ్యామిలీ మెంబర్స్ మైథిలి. మీ అమ్మ, మీ తమ్ముడు సూర్య, మీ చెల్లెలు చంద్రిక. చంద్రిక పెళ్ళిని నువ్వే దగ్గరుండి జరిపించావు అని తనకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తుంటాడు. కానీ మైథిలి ఆ ఫోటోలు తెలియనట్టుగా చూస్తూ, వీళ్ళు ఎవరో నాకు తెలీదు బావా. నేను వీళ్ళని ఎప్పుడూ చూడలేదు అంటుంది అమాయకంగా. లేదు మైథిలి, నువ్వు బాగా గుర్తు తెచ్చుకో. నువ్వు మీ అమ్మగారి దగ్గర పెరిగావు. నీకు నీ తమ్ముడు, నీ చెల్లెలు అంటే చాలా ఇష్టం. కాస్త గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించు మైథిలి అని చెప్తుంటాడు కళ్యాణ్. నాకు ఏది గుర్తు రావట్లేదు బావా. ఇక నేను ఈ ఫోటోలు చూడను. ఈ ఫోటోలు ఇక్కడి నుండి తీసేయి అంటూ కళ్యాణ్ దగ్గర నుంచి ఆ ఫోటో ఆల్బమ్ని గుంజుకొని పక్కకు పెడుతుంది. తన పరిస్థితికి కళ్యాణ్ బాధపడుతూ, నువ్వు త్వరగా మామూలు మనిషి కావాలి మైథిలి. ఎంత ప్రయత్నించినా నువ్వు నీ వాళ్ళని గుర్తుపట్టడం లేదు. నువ్వు నార్మల్ కావడానికి ఇంకా నేనేం చేయాలిరా అని అనుకొని కన్నీళ్ళు పెడుతుంటాడు. ఎందుకు బావా ఏడుస్తున్నావు అని అడుగుతుంది మైథిలి బాధగా చూస్తూ. ఏమీ లేదు మైథిలి అంటాడు. నేను నిన్ను ఏడిపిస్తున్నానా బావా అని అడుగుతుంది అదే అమాయకత్వంతో. అదేమీ లేదు మైథిలి. నువ్వు నన్ను ఎందుకు ఏడిపిస్తావు? నువ్వు నాలాగా కాదు. యు ఆర్ వెరీ గుడ్ గర్ల్ అంటాడు అభిమానంగా చూస్తూ. ఏమో బావా, నువ్వు ఏడుస్తుంటే నాకు బాధగా ఉంటుంది. నువ్వు ఏడవద్దు అంటూ కన్నీళ్ళు తుడుస్తుంది. నేను చెప్పింది వింటావా మైథిలి అని అడుగుతాడు తన చెంప మీద చేయి పెట్టి. చెప్పు బావా, వింటాను అని అంటుంది. కళ్యాణ్ తన తల నిమురుతూ, నేను కొద్దిసేపు ఆఫీస్కి వెళ్ళొస్తాను. నువ్వు రాములమ్మతో ఉంటావా అని అడుగుతాడు. వద్దు బావా, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. నువ్వు నన్ను వదిలేసి వెళితే నువ్వు లోయలో పడతావు. వద్దు అంటుంది అమాయకంగా. కళ్యాణ్ ఆలోచించుకుంటూ, అసలు మైథిలి పదే పదే నేను లోయలో పడతానని ఎందుకంటుంది అని అనుకొని, నేను లోయలో పడతానని నీకు ఎందుకు అనిపిస్తుంది మైథిలి అని అడుగుతాడు. ఎందుకంటే నువ్వు ఒక్కసారి లోయలో పడబోయావు కదా బావా. అప్పుడు బావా అంటూ నేను నీ దగ్గరికి వచ్చాను కదా అంటుంది అమాయకంగా చూస్తూనే. అది నీకు గుర్తుందా అని అడుగుతాడు ఆశ్చర్యంగా. ఓ, గుర్తుంది బావా అని అంటుంది తల ఊపుతూ. అంటే మైథిలికి ఆ ఒక్క సంఘటన గుర్తుండిపోయిందన్నమాట అని అనుకుంటూ ఆలోచిస్తుంటాడు. మైథిలి కళ్యాణ్ ఒడిలో పడుకొని, అందుకే నువ్వు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దు బావా అని అంటుంది. లేదు మైథిలి, నువ్వు భయపడుతున్నట్టుగా నేను లోయలో పడను. నేను బయటికి వెళ్ళి కాసేపట్లో తిరిగి వస్తాను. అప్పటి వరకు నువ్వు రాములమ్మ దగ్గర ఉండు అని నచ్చ చెప్తుంటాడు. కొద్దిసేపటికి కళ్యాణ్ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యి మైథిలితో కలిసి కిందికి వచ్చి రాములమ్మ అని పిలుస్తాడు. రాములమ్మ అక్కడికి వచ్చి, ఏంటి బాబుగారు అని అడుగుతుంది. నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. మైథిలి కూడా నేను చెప్పింది విని మీతో ఉంటానన్నది అని అంటాడు. నిజమా మేడం, మీరు మాతో ఉంటారా అని అడుగుతుంది రాములమ్మ కాస్త సంతోషపడుతూ. బావ చెప్పాడు కదా, కాసేపు ఉంటాను. కానీ బావా, నువ్వు తొందరగా రావాలి, లేదంటే లోయలో పడతావు అని అంటుంది. కళ్యాణ్ అభిమానంగా తన తల నిమురుతూ, సాయంత్రం వరకు వచ్చేస్తాను మైథిలి. కానీ నేను చెప్పినట్టుగా వినాలి. రాములమ్మని అస్సలు ఇబ్బంది పెట్టకూడదు అని చెప్తాడు. నువ్వు చెప్తున్నావు కదా, రాములమ్మని ఇబ్బంది పెట్టనులే. బాబుతో ఆడుకుంటూ కూర్చుంటాను
అని అంటుంది అమాయకంగా చూస్తూ. రాములమ్మ, ఈరోజు నీకు ఏదైనా వర్క్ ఉంటే వేరే సర్వెంట్స్కి అప్పజెప్పి మైథిలిని బాబుని దగ్గరుండి చూసుకో అని చెప్తాడు కళ్యాణ్. అలాగే బాబుగారు అంటుంది రాములమ్మ. అన్నట్టు గ్రానీ పోలేరమ్మ తల్లి దర్శనం చేసుకొని వస్తానని చెప్పింది. గ్రానీ కూడా ఇంట్లో లేదు కాబట్టి నువ్వే మైథిలిని కనిపెట్టుకుంటూ ఉండు. ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు వెంటనే ఫోన్ చెయ్యి అని చెప్పి మైథిలి చెంప మీద చేయి పెట్టి, మైథిలి, గొడవ చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. నేను వెంటనే వచ్చేస్తాను అని అంటాడు. అలాగే బావా అంటుంది కాస్త బాధగా చూస్తూ. నేను వెళ్తానంటే మైథిలి మొహంలో బాధ కనిపిస్తుంది. అయినా సరే ఈ విధంగా అయినా మైథిలికి అందరినీ దగ్గర చేసి నేను దూరం అయ్యే ప్రయత్నం చేస్తుండాలి అని అనుకొని బయటికి వెళ్తాడు. స్వామీజీ చెప్పింది విని కన్నీళ్లు పెట్టుకుంటూనే అర్జున్, అనసూయమ్మ గారు కారు దగ్గరికి వస్తారు. స్వామీజీ చెప్పింది విన్నాక భయంగా ఉంది అమ్మమ్మగారు. ఎలాగైనా కళ్యాణ్ మైథిలి కలవాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చాము. కానీ ఇక్కడ మన ఆలోచనలకు అభిప్రాయాలకు విరుద్ధంగా స్వామీజీ గారు ఇంకేదో చెప్పారు. ఇప్పటికే మైథిలి సగం చచ్చిపోయి ఉంది. మళ్ళీ మృత్యుగండం అంటే భయంగా ఉంది. పైగా ఈ విషయం కళ్యాణ్కి తెలిస్తే వాడు ఇంకా భయపడిపోతాడు అని బాధపడుతుంటాడు అర్జున్. వద్దు అర్జున్, ప్రస్తుతానికి కళ్యాణ్కి ఈ విషయాల గురించి ఏమీ చెప్పొద్దు. మైథిలికి మరో ప్రాణగండం పొంచి ఉందని తెలిస్తే వాడు అస్సలు తట్టుకోలేడు. ఆ పోలేరమ్మ తల్లికి దీపారాధన చేసి నా మనసులో ఉన్న కోరికను కోరుకుంటాను. ఆ తర్వాత ఆ తల్లి దయ, వెళ్ళి ఆ తల్లి దర్శనం చేసుకుందాం పదా అని వెళ్తుంటారు. కొద్దిసేపటికి అనసూరం గారు ఆ పోలేరమ్మ తల్లికి దండం పెడుతూ, నేను కోరుకునేది ఒకటేనమ్మా, మైథిలి కళ్యాణ్ని పెళ్లి చేసుకోవటం నేను చూడాలి అని కోరుకొని దీపాన్ని వెలిగిస్తుంది. అర్జున్ కూడా ఆ పోలేరమ్మ తల్లికి దండం పెడుతుంటాడు. ఇద్దరూ భక్తితో నమస్కరించి వెలుగుతున్న దీపాన్ని చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిన కొద్దిసేపటికి అనసూయమ్మ గారి కోరిక నెరవేరదు అనటానికి గుర్తుగా ఆ దీపం ఆరిపోతుంది.